నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. రఘురామకృష్ణరాజు వర్సెస్ సునీల్ కుమార్ నాయక్ ఐపీఎస్. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఆయన డైరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ సోషల్ మీడియా వేదికగా ఆయన ఏ రకమైనటువంటి పోస్టులు పెడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఈ కేసుపై ఐపీఎస్లు కొంతమంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, మరికొంతమంది సస్పెన్షన్లో ఉన్నారు. ఇంకా ఈ సునీల్ కుమార్ నాయక్ లాంటి వారు ఆయన్ను అరెస్టు చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందం బీహార్ వెళ్ళారు. అక్కడ ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఇక వారు చేసేదేమీ లేక ఆంధ్రాకు వచ్చేసారు. సో ఇలాంటి సందర్భంలో ఆయనేమో నాకు ఈ కేసుతో సంబంధం లేదు, డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి సునీల్ కుమార్ నాయక్ నేను పరిధిలో ఉండే పని చేశా, చట్టం నా పరిధిలోకి తీసుకొని పని చేయలేదు, కానీ నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను అవమానకరంగా చూస్తున్నారు, నేను ఒక గిరిజన బిడ్డను అని చెప్పి ఆయన తాజాగా దానికి సంబంధించి కొన్ని పోస్టులు పెట్టారు. దీని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రఘురామకృష్ణరాజు ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. డిబేట్లో ఆయన్ను తీసుకున్నారు. ఆయన ఆ డిబేట్లో మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ అభ్యంతరకరంగా ఉంది అని తప్పుబడుతూ మరొక ట్వీట్ను, మరొక పోస్ట్ను ఆయన సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఆయన వ్యవహార శైలి ఎలా ఉంది, ఆయన ప్రవర్తన తీరు ఎలా ఉంది అనేది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్గా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాస్తవానికి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడకూడదు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు, అలాగే ఒక సమాజంపై ఒక వర్గంపై మాట్లాడకూడదు. అది ఆయనకున్నటువంటి ఒక పరిధి. అలాగే ఐపీఎస్లు కూడా వారికి అనుకూలంగా వ్యవహరించకూడదు. వారికి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని విలువలు ఉంటాయి. మరి వాటిని బ్రేక్ చేసి రఘురామకృష్ణరాజు మాట్లాడారు. దానికి సంబంధించి ఆయన పోస్ట్ పెట్టారు. అంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక కులానికి సంబంధించినటువంటి అంశంగా ఒక వర్గం భావిస్తుంటే ఇందులో నా తప్పేమీ లేదు, అప్పుడు జరిగినటువంటి పరిణామాల గురించే నేను మాట్లాడుతున్నాను. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ కూడా రఘురామకృష్ణరాజు ఫోన్ని కనుక చెక్ చేస్తే ఆ కాల్ డేటా అనేది తెప్పిస్తే అప్పట్లో ఏం జరిగింది, ఎవరితో మాట్లాడారు, ఎవరిపై ఒత్తిడి తీసుకొచ్చారు అనేది స్పష్టంగా తెలుస్తుందని పోస్ట్లో పెట్టారు. దానికి సంబంధించి రిజర్వేషన్ల గురించి రకరకాల అంశాల గురించి రఘురామకృష్ణరాజు ఒక ఛానల్లో ఒక డిబేట్లో ఆయన పాల్గొన్నారు. ఇలాంటి క్రమంలో ఆయన తాజాగా మళ్ళీ సునీల్ కుమార్ నాయక్ ఆయన పెట్టినటువంటి పోస్ట్ కనుక చూస్తే, హానరబుల్ సార్, యూ సిట్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ చైర్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ yet you casually say that Dalit and tribal students get selected in examinations even with lower marks. If this is the mindset of those in the highest places, what message does it send to millions of అని చెప్పి చాలా ఒక కీలకమైనటువంటి అంశంగా, అంటే ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా రఘురామకృష్ణరాజు మాట్లాడారు అనేది ఈ పోస్ట్లో మనకు అర్థమవుతుంది. సార్, వీ డిడ్ నాట్ జస్ట్ క్లియర్ ఎగ్జామ్స్, we cleared centuries of walls you built around us. Reservation does not give us an advantage. It simply acknowledges the starting point was never the same. With all due respect, please check your privilege before you check our mark sheets. అంటే తక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్ ఉంటే పదవులు పోస్టులు అనుభవించవచ్చు అనేది ఆయన ఆ డిబేట్లో మాట్లాడారు. దీనికి సంబంధించి ఆయన పెట్టినటువంటి పోస్ట్ మరొక ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న డిప్యూటీ స్పీకర్ దళిత గిరిజన విద్యార్థులను తక్కువ చేసి మాట్లాడటమా? ఎస్పీ సునీల్ నాయక్. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వడానికి దళిత కార్డు ఉపయోగపడుతుంది. ఇది ఆయన మాట్లాడినటువంటి మాట. ఎవరు? రఘురామకృష్ణరాజు.
దీనికి సంబంధించి రిజర్వేషన్ల గురించి అలాగే కులం కార్డు గురించి మాట్లాడినందుకు నేను పోస్ట్ పెట్టాల్సి వచ్చిందని ఆయన క్లారిటీ ఇచ్చారు. దళితుడిని అంటూ ఎస్పీ సునీల్ కుమార్, గిరిపుత్రుడిని అంటూ ఎస్పీ సునీల్ నాయక్ చెప్పుకోవడం ఏంటంటూ మీడియాలో వెటకారంగా మాట్లాడారు రఘురామకృష్ణరాజు. అందుకే నేను స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి మనస్తత్వం ఎలా ఉంటే కోట్లాది అణగారిన పిల్లలకు ఏమి సందేశం అందుతుంది అంటే రఘురామకృష్ణరాజు ఆయన మాట్లాడిన దానికి కౌంటర్గా ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ పెట్టినటువంటి పోస్ట్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ అనే రాజ్యాంగ పదవిలో ఉన్న గౌరవనీయులైన మీరు అలవోకగా దళిత మరియు గిరిజన విద్యార్థులు తక్కువ మార్కులతో కూడా పరీక్షల్లో ఎంపికవుతారంటున్నారు. అత్యున్నత న్యాయస్థానాల్లో ఉన్న వారి మనస్తత్వం ఇలా ఉంటే ఇంకా కలలు కనే కోట్లాది మంది అణగారిన పిల్లలకు ఎలాంటి సందేశం వెళ్తుంది? మైదానంలో పరుగు పందెం ఎప్పుడూ సమానంగా లేదని గుర్తించాలి. మేము కేవలం పరీక్షలు పాస్ కాలేదు. శతాబ్దాల పాటు మీలాంటి వారు మా చుట్టూ నిర్మించిన గోడలను బద్దలుగొట్టి అనుకున్న లక్ష్యాలను కష్టపడి సాధిస్తున్నాం. రిజర్వేషన్ మాకు ఇప్పుడు అదనపు సౌకర్యం కాదు, సమానత్వం కోసమే అది సహాయపడుతుంది. మా మార్కు షీట్లు చూసే ముందు మీలాంటి వారికి ఉన్న అధికారాన్ని మీరు గుర్తించుకోవాలి. మీలాంటి వారికి భూస్వామ్య మనస్తత్వం ఉన్నప్పటికీ మేము ప్రతిరోజు మా స్వాభిమానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం కొన్నిసార్లు మాత్రమే మా ప్రయత్నంలో గెలుస్తున్నాం. మీలాంటి వారి అణచివేతల ముందు చాలాసార్లు ఓడిపోతూనే ఉన్నాం. రిజర్వేషన్ అనేది మాకు దానధర్మంగా వచ్చింది కాదు. ఇది 2000 సంవత్సరాల చారిత్రక నేరాన్ని చట్టబద్ధంగా సరిదిద్దే రాజ్యాంగం. జై భీమ్, దళిత ప్రైడ్, గిరిజన ప్రైడ్, అంబేద్కర్, ఏపీ అసెంబ్లీ, రాజ్యాంగ ద్రోహం, రిజర్వేషన్ స్థానం కాదు అని ఆయన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినటువంటి సందర్భం. దీనిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవంగా మరొక చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ ఐఏఎస్ వర్గాల్లో బాగా నడుస్తుంది. కేవలం దళితులు, గిరిజనులు ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారినే టార్గెట్గా చేస్తున్నారు. ఎందుకని ఆయన అడిగింది కూడా ఇండైరెక్ట్గా అదే. మేమే కనిపిస్తున్నామా? మాపై ఎందుకు ఈ రకమైనటువంటి టార్చర్? ఈ పద్ధతి విడనాడండి. మేము ఏదో రిజర్వేషన్ల ఫలాల వల్ల ఈ స్థాయిలో లేము. ఎంతో కష్టపడి చదువుకుంటేనే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు సాధించినటువంటి పరిస్థితి. ఇలా ఆయన ట్వీట్ చేయటం, పోస్ట్ పెట్టడం, ఆయన మళ్ళీ స్పందిస్తే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ ఆయన అనుచరుల దగ్గర మాట్లాడినటువంటి సందర్భం అండి. బీహార్ కేడర్కి వెళ్ళినా ఆయనకు ఆంధ్రప్రదేశ్తో ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కూడా దే ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోనే. ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మా పరిధిలో మాత్రమే మేము పనిచేసాం, కానీ మమ్మల్ని టార్గెట్గా చేసుకొని ఎందుకు ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు? ఇక్కడ చాలా అంటే రఘురామకృష్ణరాజు మాట్లాడిన దానికి వారు మనస్తాపం చెందారు. ఆ సామాజిక వర్గంలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు కొన్ని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, మాట్లాడాలి. లేదంటే వారిపై అనేక రకాల చర్యలు ఉంటాయి చట్ట ప్రకారం. అవసరమైతే పదవిని కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది చట్టాల్లో. దీనికి సంబంధించి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ మాలాంటి వారి పట్ల మాట్లాడే ముందు మీరు అన్ని ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పుడు ఈ చర్చ అధికార వర్గాల్లో, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇతర ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులు మొత్తానికి చూడాలి. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ ఏ రకమైనటువంటి విధానంతో ఆల్రెడీ ఇప్పటికే ఆయన కోర్టు నుంచి ఒక ఇంజెక్షన్ ఆర్డర్ కింద తెచ్చుకున్నారు. అంటే ఆయన అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా. దీనికి సంబంధించే బీహార్ వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టీం మళ్ళీ తిరిగి వచ్చారు. వారు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా మళ్ళీ పిటిషన్లు వేశారు, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయమని. దానికి సంబంధించి రకరకాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అది దాని ప్రకారం అది జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనేది ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ మాట్లాడుతుంది, ఆయన పెడుతున్నటువంటి పోస్టులు. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. ఇక్కడతో ఫుల్ స్టాప్ పడకపోతే దీనికి సంబంధించి భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది అనేది.
ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కొంతమందిని టార్గెట్గా చేసుకున్నారు. ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు, ఆయన దాదాపుగా 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే 4 ఏళ్ల పాటు సస్పెన్షన్లోనే ఉన్నారు ఏబి వెంకటేశ్వరరావు. ఆయన లాస్ట్ ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా రిటైర్మెంట్ ఈ రోజు అనగా ఉదయం ముందు రోజు కోర్టు ఆర్డర్ ద్వారా ఆ రిటైర్మెంట్ రోజు ఆయన యూనిఫామ్ వేసుకున్నారు. ఆ యూనిఫామ్లోనే నేను రిటైర్డ్ అవ్వాలి అని పదే పదే చెప్తూ ఉండేవారు. అలాగే రిటైర్ అయ్యారు. దానికి సంబంధించి ఇక్కడ ఆ పార్టీ చేసిందా, ఈ పార్టీ చేసిందా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. ప్రతి ఒక్కరూ కూడా వారికి అనుకూలంగా లేకపోతే అప్పుడెప్పుడో జరిగినటువంటి పరిణామాలు, దానికి సంబంధించి వారి చట్ట ప్రకారం మా పరిధి ప్రకారం మేము పనిచేసామని ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్తుంటారు. కానీ వారికి అనుకూలంగా పనిచేయటం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి మిమ్మల్ని మేము టార్గెట్ చేస్తాం అన్నట్టుగా ఉంది వ్యవహారం. చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు ఇంకా రానున్న రోజుల్లో చోటు చేసుకుంటాయనేది చాలా కీలకమైనటువంటి అంశం. మొత్తానికైతే రఘురామకృష్ణరాజుకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ అనే చర్చ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాగా నడుస్తుంది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో సునీల్ కుమార్ నాయక్, అలాగే డీజీ హోదాలో ఉన్నటువంటి సునీల్ కుమార్, పివి సునీల్ కుమార్ గారు, ఈ ఇద్దరిది తప్పు ఉందా? వారు చట్టానికి లోబడి పనిచేశారా, లేకపోతే ఆ పరిధిని దాటి వారికి అనుకూలంగా మలుచుకున్నారా? సాధారణంగా ఏ అధికారి కూడా వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించరు. సో మరి ఇలాంటి సందర్భంలో ఆ చర్చ జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.